Request Mr. Karthik to introduce next speaker. Thank you so much. Very good. Thank you very much. Before I invite the next speaker, let me give a little bit of intro about the next speaker. This speaker has done her MSc in psychology, and also she has completed her neuro-linguistic programming as a practitioner. With over 5 years of experience of training students and other corporates, she has led many programs even as a trainer. She runs an organization called Akanksha, through which she makes students or the corporate employees to make their desire come true through a specially designed program called Personal Excellence Workshops. And today she is before you to share her knowledge, which she has, put it as a paper, and she has presented this paper in SV University, Tirupati. May I invite Dr. Kavita Ajay with your thundering applause. 1, 2, 1, 2, 3. Great. Okay. Thank you very much. Please sit. First, I want to congratulate all of you for your lot of patience. Yeah, and first I want to express my sincere thanks to Gampa Nageshwar garu. ఇంతకుముందు రాజు గారు చెప్పినట్టు 5 years బ్యాక్ నేను అక్కడ కూర్చున్నాను అని. నేను 4 years నుంచి యూట్యూబ్లో, ఫేస్బుక్లో సార్ వీడియోస్ చూసి ఎప్పటికైనా ఇంపాక్ట్ స్టేజ్ పైన నేను మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నాను. ఈ డ్రీమ్, నా డ్రీమ్ ఈరోజు నిజమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే I want to speak with all of you about the self-love. How many of you have self-love? Yeah, fine. So ఇంక నేను మాట్లాడాల్సిన అక్కర్లేదేమో. యా, సో ఒక్కటి మీతో చిన్నప్పుడు కథలు చెప్పుకునే నానమ్మలు, తాతయ్యలు మనకు కథలు చెప్పేవాళ్ళు కదండి. ఆ కథే మీకు మళ్ళీ ఒకటి చెప్పబోతున్నాను నేను. సో అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కుమారులు. ఆ 7 కలిసి ఎక్కడికి వెళ్ళారండి? చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్క చేపని తీసుకొచ్చి ఎండబెడితే ఆ చేప ఎండదు. ఆ చేపని కారణం అడిగితే ఏం చెప్తుంది చేప? గడ్డివాము అడ్డం వచ్చింది. గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావంటే ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేతకి తీసుకెళ్ళలేదు. సో గొల్లవాడ నువ్వు ఎందుకు తీసుకెళ్ళలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా. సో ఈ కథ అందరికీ తెలుసు కదండి కదా. సో మరి ఈ కథలో మనం గమనించినవి ఏంటి? ఏమేమి గమనించారు? ప్రొద్దున్న నుంచి క్లాసెస్ వింటున్నాం కదా, ఇంపాక్ట్ క్లాసెస్, చాలా స్పీకర్స్ చెప్తున్నారు. ఏమేమి గమనించారు ఈ కథలో? రీజన్స్. వాట్ ఆర్ దోస్ రీజన్స్? రాజు గారు ఒక్క మాటలో చెప్పారు, అబ్బా మొనికో. నెగిటివ్స్ అన్నీ కదా, బ్లేమింగ్ అదర్స్. సో ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే 10th క్లాస్ స్టూడెంట్ని అడగగానే వాడు ఏం చెప్తాడు? మ్యాథ్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యావు అనగానే మాకు మ్యాథ్స్ టీచర్ బాగా చెప్పలే కదండి, మా ఇంట్లో కరెంటు లేకుండే, మా స్టాఫ్ మంచిగా లేకుండే, మా మమ్మీ సరిగా నాకు, ఇంకా అలా కూడా చెప్పేస్తుంటాం మనం. సో ఈ విధంగా మనం మన ఫెయిల్యూర్స్కి ఎప్పుడూ రీజన్స్ని ముందే తయారు చేసి పెట్టుకుంటాం కదా. సో ఇంకా మనలో ఉన్న నెగిటివ్స్, బలహీనతలన్నీ కూడా ఇవన్నీ ఎందువల్ల? మన పైన మనకి సెల్ఫ్ లవ్ లేకపోవడం. ఒప్పుకుంటారు కదా. సో సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి ఈరోజు నాకు 15 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఈ 15 నిమిషాల లోపలే నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ భగవద్గీత ఎంతమందికి తెలుసండి? యా, చాలా అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు వింటామండి? ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు కదా, ఎక్కువగా అక్కడే వింటున్నాం మనం. ఇప్పుడు కొంచెం ఈ ఇంపాక్ట్ లాంటి ప్రోగ్రామ్స్ వల్ల వింటూ ఉన్నాము. సో గీతాలో ఒక్క శ్లోక నేను చెప్తానండి, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శ్లోక. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవశాదయేత్ ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. So, Uddhared Atmanatmanam. You have to love yourself. You have to enrich yourself. You have to develop.
సో బట్ యు ఆర్ ద యూనిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీలా ఇంకొకరు ఎవరు ఉండరు. సో నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ థర్డ్ లైన్లో ఏం చెప్తారంటే శ్రీకృష్ణ భగవాన్లు, you are the closest relative to yourself. You are the closest friend, teacher, guide, what not. సో నీకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఎప్పుడు అవుతారు? ఎప్పుడైతే మీకు సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుందో. సో ఇక్కడ ఒక మిర్రర్ ఎక్సర్సైజ్ అని చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. డైలీ పడుకునేటప్పుడు 1 minute సెల్ఫ్ టాక్ అద్దంలో చూసుకొని, ఎలా తలుపు గడియ పెట్టేసుకొని చక్కగా ఎవరు లేకుండా చూసుకొని అద్దంలో చూసుకొని ఐ లవ్ యూ అని మిమ్మల్ని మీరు చెప్పేసుకోవాలి. ఎలా చెప్పాలి? ఒక్కసారి చెప్పుకోండి గట్టిగా. ఐ లవ్ యూ. యా, ఐ లవ్ యూ అన్న పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది కదండి. సో నువ్వు ఎందుకు అండ్ నెక్స్ట్ ఊరికే చెప్పుకుంటే సరిపోదు. పాజిటివ్ అఫర్మేషన్స్. ఐ లవ్ యూ కవిత బికాజ్ ఐ లైక్ యువర్ స్మైల్. ఐ లవ్ యూ కవిత, యూ కెన్ స్పీక్ టు ద పీపుల్ వెరీ వెల్. ఇలా మీలో ఏవేవైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో, మంచి యాటిట్యూడ్ ఉందో, ఎస్ ఐ లవ్ మై సెల్ఫ్ బికాజ్ పొద్దున్న మార్నింగ్ వాక్ నేను వెళ్తాను. ఐ లవ్ మై సెల్ఫ్, నేను మెడిటేషన్ చేస్తాను. ఐ లవ్ మై సెల్ఫ్, నేను మా పేరెంట్స్తో చాలా బాగా మూవ్ అవుతాను. ఐ లవ్ మై సెల్ఫ్, నేను క్లాసెస్ బాగా వింటాను. సో ఇలా మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని మీకు మీరే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనలో అనుకున్నవి మనం రీచ్ కాలేకపోతుంటామో అప్పుడు మనం మనస్ఫూర్తిగా అద్దంలో చూసి చెప్పుకోగలుగుతామా అండి? లేదు కదా. సో ఇదొక టెక్నిక్. 30 days మీరు మిర్రర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒక్కొక్కటి మీలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా దాటుకొని రాగలుగుతారు. అండ్ 4th లైన్లో శ్రీకృష్ణ భగవాన్లు ఏం చెప్తారంటే, ఎప్పుడు నీకు నీవు శత్రువుగా మారే పరిస్థితుల్ని కల్పించుకోకూడదు. ఎప్పుడు మనకి మనం శత్రువులుగా మారుతాము? రాజుగారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. అబ్బా మొన్నకు నా పని చాలా సింప్లిఫై చేసేసారు సార్. అబద్ధాలు, బద్ధకం, మొహమాటం, నిర్లక్ష్యం, కోపం. సో నాకు గంపా సార్ ఫస్ట్ టైం మంచిర్యాలలో కలిసినప్పుడు, అమ్మా కవిత నువ్వు ట్రైనర్వి, నువ్వు రావాలి, నేను పిలిస్తే రావాలని చూడొద్దు, నీకు చాలా మొహమాటం ఉంది, అది వదిలేసేయి. ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఇంకా నేను మొహమాటాన్ని వదిలేయాలని. ఇంకా మొహమాట పడుతూనే ఉన్నాను, బట్ ఐ కెన్ ఓవర్కమ్ సార్. సో ఇలా మనలో ఉన్న బలహీనతల్ని తగ్గించుకుంటూ మన బలాలని పెంచుకుంటూ మనం వెళ్ళాలి. సో ఈరోజు చెప్పుకుంటారా అద్దంలో చూసి ఐ లవ్ యూ అని? యా. సో ఇక్కడ సెల్ఫ్ లవ్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు చాలా సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంది, చాలా. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండే. కంపల్సరీతో ఒక సందర్భంలో చెప్పాను కూడా. కొంతమంది టీచర్స్ నెగ్లిజెన్స్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ, చిన్నప్పుడు ఈ అమ్మాయి చాలా నల్లగా ఉంది, డ్రామాలో మేకప్ వేస్తే మేకప్ సరిగా వేయకపోవడం, లిప్స్టిక్ సరిగా పెట్టకపోతే చాలా నిరాశపడేదాన్ని, అబ్బా నాకు సరిగా మేకప్ వేయలేదే అని. సో ఆ రోజున నాకు ఒక కసి వచ్చింది. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కొన్ని వేల మందిని నేను మోటివేట్ చేయాలి, నాకు ఒక ఐడెంటిటీ కావాలి, నన్ను సమాజం గుర్తించాలి, నా ఫ్రెండ్స్ గుర్తించాలి, నా సొసైటీ నన్ను గుర్తించాలి. ఆ కసి ఈరోజు ఒక డాక్టర్గా మీ ముందు డాక్టరేట్ తెచ్చిపెట్టిందండి నాకు ఎస్వి యూనివర్సిటీ నుంచి. అయ్యా. సో ఇక్కడ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, మన పైన మనకి గౌరవం. ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. ఇక్కడ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్లో చూస్తే చాలా అండర్ అచీవర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే కంపేరిటివ్లీ టు ద ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కేవలం మిడ్ డే మీల్స్ కోసమే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇర్రెగ్యులర్స్ ఉంటారు, డ్రాప్ అవుట్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా చదువు రావాలి. వాళ్ళు ఒక్కసారి ఇర్రెగ్యులర్ అయిపోయి ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు యాబ్సెన్స్ వల్ల. సో వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ నేనేమన్నా ఇవ్వగలనా? అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ లవ్ ఐ థాట్ నేను ఏం చేయగలను, అలాంటి పిల్లల కోసం నేను ఏం చేయగలను? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. మనకు తెలుసు కదా, ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేసిందండి. ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఒక పాట అప్పట్లో వచ్చిందండి, ఏదో ఒక రాగం పిలిచింది వేళ,
నాలో నిదురించే గతమంతా కరిగేలా ఇంపాక్ట్ చేస్తున్నది అదే కదండి. మీ పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి కొత్తగా ఎనర్జెటిక్గా తయారవ్వాలనే ఇంపాక్ట్ ఉద్దేశం. థ్యాంక్ యూ గంప గారు. అండ్ ఇక్కడ ఈ పాట స్టైల్లో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ తెలుసు కదండి. pronoun, adjective, verb, adverb, noun, preposition, interjection, conjunction, I, we, you, they, he, she, it, pronoun, good, bad, all, short, adjective, adjective, walk, talk, run, read, jump, verb, fastly, slowly, quickly, I drove in Raja Sita Hyderabad, table chair noun, in, on, for, from, preposition, oh, hello, alas, interjection, but, if, so, because, conjunction. This is what my research topic from SV University, so. Yeah. సో ఈ విధంగా ఒక అండర్ అచీవర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, సోషల్ ఎవ్రీథింగ్ కొంత కాన్ఫిడెన్స్ని నేను వాళ్ళకి ఇవ్వగలను. ఐ కెన్ ఛాలెంజ్ ఒక డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, మ్యాప్ పాయింటింగ్, మ్యాథ్స్ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్ ఏవైనా కూడా ఎంత టైంలో నేర్చుకుంటా ఉన్నానా ఈ ట్యూన్లో అంటే 10 నిమిషాలు కావాలంటే మేడం 5 minutes చాలు అంటారు నా ప్రోగ్రామ్స్లో. సో ఎప్పుడు వచ్చింది ఇది? అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ లవ్. ఈ సొసైటీకి నేను నా వంతు బాధ్యతగా నేనేం చేయగలను అని ఎప్పుడు వచ్చింది ఈ థాట్ నాకు? నేనంటే నాకు చాలానే ఇష్టం కదండి. సో ఎప్పుడు పాడుకోవాలి మీ లైఫ్ని 21 inches, 22 inches, 42 inches, 70 inches, 80 inches కాదు 70 mm స్క్రీన్లో ఊహించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఈరోజు ఇంపాక్ట్ సాక్షిగా మీరందరూ ప్రామిస్ చేయాలి. ఇక్కడ ఒక అబ్బాయి చెప్పారు, ప్రమోద్ గారు. సో అసలు అమేజింగ్ అండి. మీరు మీ ట్రైనర్స్ అందరు దానికన్నా కూడా నాకు మీరు ఎక్కువగా నచ్చేశారు. ఒక 2 yearsలో సో అంటే ప్రాక్టికల్గా ఇక్కడ ఎన్ని ఇంపాక్ట్లు పెట్టినా మార్పు రాదు, ఎప్పుడు వస్తుంది? ఇంత గంపా గారి ఆశయం ఎప్పుడు నెరవేరుతుంది? నేను మారాలి అని అనుకున్నప్పుడే, మీరందరూ అనుకున్నప్పుడే మీరు మారగలుగుతారు. ఊరికే 100 rupees పే చేసాం కదా అని సాయంత్రం దాకా కూర్చుంటే మారతారా? నో పే, సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో సారీ. సో మరి ఎప్పుడు మారుతారు? చేంజ్ ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. అవుట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఎప్పుడైతే నువ్వు బాగా ప్రేమించుకుంటావో అప్పుడు నీపైన నీకు గౌరవం కలుగుతుంది. నీ రూమ్మేట్ ఎప్పుడు బద్ధకంగా 10 దాకా పడుకుంటే నీకు నచ్చుతాడా? మీ మమ్మీ ఊరికే చిన్న విషయానికే కోప్పడితే ఏంటి, అమ్మే కదా, అమ్మ కోప్పడ్డా ఊరుకుంటావా? ఎందుకు కోప్పడతావమ్మా అంటావు. మరి అవే క్వాలిటీస్ మనలో ఉంటే నచ్చుతామా మరి? సో మార్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఫస్ట్ when you love yourself, you can contribute the best to the society, the best to your family, the best to your friends. Is it not? సో మళ్ళీ ఒక పాట, మనందరికీ నచ్చిన పాట. ఏం పాడుకోవాలి ఈరోజు? అద్దంలో చూసుకుంటూ తెలుసా ప్రేమించానని. ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ మనల్ని మనం. ఎవరో ఒక అమ్మాయి కోసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులని మర్చిపోయి ఏదో పిచ్చి పని చేస్తున్నారే యూత్. ఎవరిది తప్పు? ఒక గోల్, ఒక క్లారిటీ, ఒక లక్ష్యం. ఎందుకు అబ్దుల్ కలాం గారు చెప్పారు, వెన్ యువర్ ఎయిమ్ ఈజ్ హైయర్ దెన్ ద స్కై, వెన్ యువర్ అంబిషన్ ఈజ్ డీపర్ దెన్ ద సీ, దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైటర్ దెన్ ద సన్ కదండి. సో అంతటి లక్ష్యం, అంతటి క్లారిటీ కావాలి. ఏదో నాకు కావాలని ఉంది, నేను కోచింగ్కి వెళ్తున్నాను, నేను చదువుతున్నాను, 16 hours చదువుతున్నాను, బట్ రిజల్ట్ ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ వేర్ వి నీడ్ ద చేంజ్? ఇంట్రోస్పెక్షన్. ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు తరిచి చూసుకునే టైం వచ్చింది. ఆ అవకాశం మీకు ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఎవరు ఉత్తములు? 3 రకాల వ్యక్తులు ఉంటారండి.
అధములు, మధ్యములు, ఉత్తములు. అధములు ఎవరిని అంటాం మనం? అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోము. మధ్యములు ఎవరు? ఓకే వచ్చాం కదా విందాం, ఏదో చెప్పకపోతారా, నేర్చుకోలేకపోతామా? అండ్ మూడో రకాల వాళ్ళు మీరండి, ఉత్తములు మీరంతా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. సో ఇక్కడ ఏదో ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్ ఉంది, మేము నేర్చుకోవాలి, మా జీవితాల్ని మార్చుకోవాలి, మా లైఫ్లో కొంత చేంజ్ మాకు కావాలి అని వచ్చిన మీ అందరికీ ఒక్కసారి నేను గట్టిగా చప్పట్లు కొడుతున్నాను. యా అండ్ ఎస్ అండ్ థ్యాంక్ యూ సార్. రియల్లీ 5 సంవత్సరాల నా డ్రీమ్ ఈరోజు నెరవేరింది. డ్రీమ్ 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 అండ్ డ్రీమ్. When your dream transforms, then your dream transforms into your thoughts, and your thoughts transforms into your action. Your actions results in your success, and success is ఇలాంటి మోటివేషనల్ కార్యక్రమాలన్నీ ఒక్క 1% అండి. సక్సెస్ ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు 1%. మిగతా 99% మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ హార్డ్ వర్క్. ఇంకా హార్డ్ వర్క్ని రీప్లేస్, నేను ఎప్పుడు హార్డ్ వర్క్ని కరెక్ట్ అని ఒప్పుకోను. ఐ వాంట్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్. ఇష్టపడదాం, లైఫ్ని ఇష్టపడదాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ అందరూ పుడుతున్నారు, జంతువులు పుడుతున్నాయి, మనము పుడుతున్నాం, చెట్టు పుడుతుంది, పుట్ట పుడుతుంది. మరి వాటికి మనకి భగవంతుడు మనకి ఒక ఆలోచన అనేది ఇచ్చాడు, థాట్ ప్రాసెస్ ఇచ్చాడు. సో ప్లీజ్ ఆలోచించండి, మీలో ఉన్న హర్డిల్స్ అన్నింటినీ ఓవర్కమ్ కండి. ఐ వాంట్ టు ఎండ్ దిస్ సెషన్ విత్ ఏ చిన్నప్పుడు నాకు మా ఇంగ్లీష్ టీచర్ గారు నేర్పించారండి, మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. మీలో ఉన్న భయాలని, మీలో ఉన్న అపోహలని, డౌట్స్ని అన్నింటినీ ఓవర్కమ్ కావాలని కోరుకుంటూ నాతో పాటు మీరు కూడా పాడాలి. ఓ వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్ someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. No, someday, today only. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గంపా గారు. ఈ రోజున మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కదమ్మా, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వాకౌట్ టౌన్ బిల్డింగ్ బ్లాక్స్, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలమ్మా. వాళ్ళు ఛాన్స్ ఇస్తేనే మేము చేస్తుంటాము. ఓకే సార్, 1 more minute సార్. 1 more minute, 60 ఈ seconds. స్టేజ్ పైన నేను ఇంకా అమ్మాయిలకి ఒకటి చెప్పాలనుకున్నానండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంటర్ ఐ గాట్ మ్యారీడ్. ఆఫ్టర్ దట్ నా హస్బెండే నన్ను ఒక కూతురులాగా చదివించుకున్నారు. ఈ రోజు తను అక్కడ ఉండి చూస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ. ఎక్కడున్నాడు? ఎక్కడున్నావు? అయ్యోయ్యో, అంత అక్కడ కూర్చుని పెడతావేంటమ్మా? అదే మా ఆవిడైతే ఎక్కడో కూర్చొని పెడుతుంది. ఓకే బస్ రైట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ వాకౌట్ టౌన్. యా, ఎవరైనా అమ్మాయిలు రావచ్చు, ఎవరైనా అమ్మాయిలు వచ్చి కూడా సపోర్ట్ చేయొచ్చు. ఎనీ గర్ల్స్ కమ్ అండ్ సపోర్ట్. Nine 90599000349 అండ్ యూట్యూబ్ ఛానల్ కవిత రేణుకుంట్ల. ఇది అప్లోడ్ చేయదు, ఇది ఆయన అప్లోడ్ చేసావు కట్టు.